హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మార్నింగే నేను టొమాటో ఇంకా షుగర్ రెండు కలిపి ఫేస్కి ఇలా అప్లై చేసుకున్నాను. కొంచెం క్లీన్స్ అవుతుంది అండ్ లైట్గా ట్యాన్ ఉంటే పోతుంది అనేసి. సో ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్, అంటే స్కిన్ కేర్ తీసుకోవడం. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా అప్లై చేసుకుంటాను అంతే, నాకు టైం ఉన్నప్పుడు. అండ్ శ్రీకాంత్ అయితే రెడీ అయిపోయారు. అండ్ ఈలోపు రిషి లేచి ఇంకా వాళ్ళ డాడీ ఒళ్ళో పడుకుంది. డాడీ స్నానం చేస్తారు, నువ్వు ఇంకా చేయలేదు. పద నీకు చేయించి తర్వాత నేను. లెట్స్ గో. సహస్ర వస్తుంది, పద. సహస్ర వస్తుంది. మిల్క్ ప్యాకెట్స్ ఏమో తీసుకొచ్చు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు ఇంకా. రిషికన్నా గెటప్ గెటప్. నో నో అంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను మామూలుగా ఇడ్లీ పెడదాం అనుకున్నాను, బట్ శ్రీకాంత్ వద్దని చెప్పారు. సో రోజు ఇడ్లీ వద్దు, బాగుంది అంటే తినబుద్ధి వేయట్లేదు అంటే ఇంకా మామూలుగా దోశ అంటే రొట్టె అంటారు కదా, సో అలా రోస్టెడ్ రొట్టెలాగా వేసి కళాయిలోని మిడిల్ పార్ట్ అంతా కూడా తీసేసాను. ఇది రిషి కోసం పెడదాం అనమాట. బాక్స్లో పెట్టి ఉంచాను. ఆ పైన లేయర్ క్రిస్పీగా ఉన్నదంతా మేము తింటాము, మాకు చాలా ఇష్టం అది యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇది కోకోనట్, ఇంకా పీనట్, ఇంకా మామూలుగా వేపిన శనగపప్పు 3 కలిపి చట్నీ చేస్తాను. సో రిషికి ఇష్టం ఇది కూడా. అండ్ ఈలోపు ఈరోజు ఏంటంటే సండే, కానీ సండే అయినా సరే ఈరోజు నాన్ వెజ్. ఎందుకు అంటే ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. అంటే మార్నింగ్ లెగ్గానే ఇంక తెలిసిందనమాట వస్తున్నారు అనేసి. ముందు రోజు వరకు చెప్పలేదు, ముందు రోజు అంతా అంటే అనుకోలేదు. సో మార్నింగే ఇంకా వస్తారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు వస్తే మాకు ఫుల్ హ్యాపీ. అంటే హ్యాపీ ఇన్ ద సెన్స్ వాళ్ళు చాలా మంచి టైంపాస్ అవుతుంది, అసలు బోర్ కొట్టదు. వాళ్ళకి బాగుంటుంది కంపెనీ, మా కంపెనీ వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ కంపెనీ మాకు బాగుంటుంది. సో అలా అనమాట. ఇంక వాళ్ళు వస్తున్నారు అనేసి లంచ్ ఇంట్లోనే చేద్దామనేసి నేను జస్ట్ మన స్టైల్ వంకాయ బంగాళదుంప కూర చేస్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే సాంబార్లా చేసుకుంటారు కదా, ఆ సాంబార్ కన్నా నేను కర్రీ స్టైల్లో చేస్తాను. ఈరోజు మనం ఇంట్లో ఎలా తింటామో తెలుగు స్టేట్స్లోని అలాగే చేద్దామనేసి ఇంకా వంకాయ పొటాటో 2 కలిపి చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ ఇంట్లో అవే ఉన్నాయి, సో 2 కలిపి చేస్తే బాగుంటుంది అనేసి శ్రీకాంత్ ఐడియా ఇచ్చారు. సో ఇలా ఈ కాంబినేషన్లో చేస్తున్నాను. సో కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది కదా. అండ్ ఆనియన్స్ ఈ చాపర్లో కట్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది అండ్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కూడా. సో అందుకే నేను ఇంకా ఫాస్ట్గా ఈ చాపర్లో వేసేసి వాళ్ళు రాకముందే ఈ కర్రీ అదంతా చేసేస్తున్నాను. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, అంటే పిల్లలు కూడా తింటారు. పక్కన చారు పెట్టాను అండ్ మిల్క్ కావాలి అంటే రిషికి సహస్రకి ఇద్దరికీ ఉంటాయి. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత కాఫీ టీ ఇంకేదైనా పెట్టారంటే అవసరమవుతాయని ఫస్టే మిల్క్ అది బాయిల్ చేసి ఉంచేస్తున్నాను. దెన్ ఇంకో పక్క కర్రీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత రైస్కి పెడతాను. సో ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. జస్ట్ నార్మల్ రెసిపీ, మీ అందరికీ తెలుసు వంకాయ బంగాళదుంప ఎలా చేస్తారో, బట్ నేను ఎలా చేస్తానో చూపించాను. జస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ ఈరోజు కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే గెస్ట్లు వస్తున్నారు కదా, కొంచెం టేస్ట్ బాగుండాలి, లేకపోతే ఇంత ఆయిల్ వేయను. సో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం వేసాను. దెన్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీస్కి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. అండ్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయ బంగాళదుంప 2 కూడా కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం ఉప్పు నీళ్ళు వేసేస్తే ఇలా వైట్గా ఉంటుంది అనమాట. అంటే నల్లబడిపోకుండా, వంకాయలు అయితే ఇంకా ఫాస్ట్గా బ్లాక్ అయిపోతాయి. పొటాటోస్ కూడా కొంచెం సేపు అలా వదిలితే, అలాగే హీట్ కదా ఇప్పుడు కొంచెం, వెంటనే బ్లాక్ అయిపోతాయి. సో ఉప్పు వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇలా నీట్గా ఉంటాయి అండ్ కర్రీ కూడా చూడడానికి బాగుంటుంది అనమాట. సో తర్వాత ఈ 2 వేసాక కొంచెం సాల్ట్ అండ్ పసుపు 2 కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మనకి మంచి టేస్ట్ రావాలి అంటే నేను అంటే పెద్దవాళ్ళు చెప్తే నేర్చుకున్నాను ఇది కూడా. సో కర్రీ టేస్ట్ రావాలి అంటే ఇలా ఏదైనా వెజిటేబుల్స్ వేసిన వెంటనే ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం వెజిటేబుల్ని ఒక 10 minutes అయినా సరే మీడియంలో పెట్టి వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, వెంటనే కారం వాటర్ వేసేయకుండా. సో
తర్వాత నేను ఫుల్గా చూపించలేదు కర్రీ. సో అవన్నీ వేగిన తర్వాత కారం వేసి కొంచెం ధనియాల పొడి వేసి వాటర్ వేసేసి కొంతసేపు ఉంచేసి ఉడికిన తర్వాత దించేసాను. అండ్ రసం కూడా అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా చూపించేసాను కదా. అండ్ వాళ్ళు వచ్చారు, ఇంక నేను కిందికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది అదంతా షూట్ చేయలేదు, మేము బయటికి వెళ్ళినాము. వాళ్ళు వచ్చిన ఒక 1-2 అవర్స్కి మేము బయటికి వెళ్తున్నాం అనమాట. బయటికి డిమార్ట్కి ఎక్కడికి వెళ్దాము. అండ్ రంజని ఈరోజు కార్ తీస్తా అన్నది. వీళ్ళు రంజని ఇంకా అన్నయ్య ఇద్దరు ఒకసారి కార్ నేర్చుకున్నారు. బట్ ఎప్పుడు అన్నయ్య డ్రైవింగ్ చేస్తారు, ఈరోజు రన్నీ చేయాలి అనేసి మేము అంటే ఇంక ఫస్ట్ టైం కార్ దాంట్లో కూర్చుంది, కానీ డ్రైవింగ్ చేయలేదు. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా. ఇంకా తర్వాత షోరూమ్కి వెళ్ళాము మా కారు సంగతి ఏంటి తెలుసుకోవడానికి అదంతా. అండ్ తర్వాత డీమార్ట్కి వచ్చాము. సో మీకు అర్థమయ్యే ఉంటుంది మేము కార్ తీసుకోక ముందు బ్లాగ్ ఇది. డీమార్ట్లో స్పెషల్ క్లిప్పింగ్ ఇది. ఆయిల్ రేట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో చూడండి, కొంచెం ఆయిల్ తగ్గించుకొని వాడాలి. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. 300 కూడా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ప్రైస్ చూసుకొని యూస్ చేసుకోవాలి. హలో, సో వాళ్ళైతే వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్. సో 7:30 ఆ టైంకి వెళ్ళారు అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes అయింది మేము వెళ్ళి బయటికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము. సో వాళ్ళు వస్తే కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది, అసలు బోర్ కొట్టదు. సో ఈరోజు అయితే వాళ్ళు వచ్చారు, అనుకోకుండా వచ్చారనమాట. మార్నింగే ఇన్ఫామ్ చేశారు, లేకపోతే యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండేది. అంటే ఇక్కడ దగ్గరలో మేము ఉండే దగ్గరలో ఒక చిన్న పండగలా అవుతుంది. పండగ అంటే జాతర అంటారు కదా. సో అది అవుతుంది, అక్కడికి వెళ్ళాల్సింది. బట్ వీళ్ళు వస్తున్నారని తెలిసి మేము కలిసి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా అసలు కుదరలేదు. డీమార్ట్కి వెళ్దామన్నారు. సో వాళ్ళకి ఏదో అంటే కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడే చాలా టైం అయిపోయింది. ఇంకా అఫ్కోర్స్ డీమార్ట్కి వెళ్తే ఇంకా అసలు చెప్పలేము ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో అనేసి. అండ్ రిషి వాళ్ళని చిన్నపిల్లల్ని కూడా ఇప్పుడు అలౌ చేస్తున్నారు కాబట్టి ఫుల్గా ఆడేసుకున్నారు రిషి అండ్ సహస్ర ఇద్దరు కూడా. సో ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయి వాళ్ళ వెనక్కి పరిగెట్టడమే సరిపోయింది. సో మేమైతే ఇంకా ఏం తీసుకోలేదు డీమార్ట్లో. జస్ట్ ఒకటి ఎక్స్ట్రా టవల్ మాత్రం ఒకటి తీసుకున్నాము, ఎవరైనా వస్తే కంపల్సరీ ఉండాలనేసి ఒక టవల్ తీసుకున్నాము, అంతే, ఇంకేం లేదు. అండ్ సో ఇప్పుడైతే కుకింగ్ రైస్ పెట్టాను అంతే. అండ్ ఫుడ్ ఇప్పుడు డిన్నర్ చేయాలి మేము. వాళ్ళని తినేసి వెళ్ళమంటే ఇంకొద్దు బయట చేస్తాము అంటే వాళ్ళకి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో ఇంక అందుకే వెళ్ళిపోయారు, కొంచెం తొందరగా వదిలేరు అనమాట. ఇక్కడ నుంచి తొందరగా వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ టైం అవుతుంది అనేసి ఇంక వెళ్ళారు. సో రిషి ఇంకా వాళ్ళు వెళ్ళగానే అలాగే డైరెక్ట్ పైకి రాకుండా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా అసలు రమ్మన్న రాదనమాట. కింద ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా పిల్లలు వచ్చారు, ఇంకా వాళ్ళతో ఆడుకుంటుంది. సో ఒక 1/2 hour ఎలాగో రైస్ కుక్ చేయాలనేసి ఇంకా అక్కడ ఆడుకోవడానికి వచ్చాను. సో అది ఈరోజు ఇలా స్పెండ్ చేసాము డే అంతా కూడా. నిన్నంతా ఫుల్గా హెడేక్ నాకు. నిన్న నైట్ అసలు సరిగ్గా పడుకోలేదు. ఫుల్ సివియర్ హెడేక్. ఎందుకు అనంటే నిన్న మార్నింగ్ అంతా కూడా కొంచెం ఎండలో తిరిగి, మీరు ముందు బ్లాగ్ చూసే ఉంటారు, ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు ఐడియా లేదు. బట్ అదే ఎండలో కొంచెం ఒక 1 hour కంటిన్యూస్గా తిరగడం వల్ల అదే చెప్పాను కదా, కారు మా అలాగే వేరే వాళ్ళు తీసుకున్నారు. సో ఆ సిమిలర్ ఏముంటాయి అనేది ఒక ఐడియా కోసం వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ టైంలోని ఒక 1 hour అలా బాగా ఎండలు ఉన్నాయి. సో తిరిగేసరికి ఫుల్ హెడేక్ వచ్చేసింది. అప్పుడేమనిపించలేదు, బట్ నైట్ మాత్రం చాలా హెడేక్ వచ్చేసింది. ఇంకా సరిగ్గా నిద్ర లేదు. టాబ్లెట్ వేసుకొని అప్పుడు పడుకున్నాను. midnight 4 o'clock అలా లేచి, లైక్ midnight కూడా కాదు, సో 4 వరకు అసలు సరిగ్గా నిద్ర లేదు. ఇంక లేచి కొంచెం బ్రెడ్ అండ్ మిల్క్, నా ఫేవరెట్, ఆకలిస్తే మాత్రం నైట్ టైం కంపల్సరీ బ్రెడ్ కానీ బన్ కానీ ఉంటుంది ఇంట్లో. అది లేకపోతే బనానా ఏదో ఒకటి, మిల్క్ కానీ కంపల్సరీ తిని తర్వాత ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను. దెన్ పడుకున్నాను. మార్నింగ్కి చాలా వరకు అంటే 99% రిలీఫ్ అయిపోయింది అనమాట. సో నిన్నంతా అలా జరిగింది. అండ్ ఈరోజు అయితే ఇలా స్పెండ్ చేసామంతే. సో ఎస్, యాక్చువల్లీ ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంక చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళడం వల్ల ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సో జాతరకి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఈ చిన్న వ్లాగ్స్ నాకు వీలైనంత వరకు షూట్ చేస్తున్నాను, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నచ్చితే కనుక ఏదైనా సరే లైక్ చేయండి. సో మీకు ఏ వీడియో నచ్చినా సరే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఓకేనా? సో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో
సో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.